డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు మీరు సృష్టిస్తున్నారా? సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి. మీరు 25, 30 ఏళ్ల నుంచి ఉన్నారు. ఎవరు ఇంక కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి? వస్తాడు. మేము కాకపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారమైనా అంతే. మీ ఇంక నేనున్నంత కాలం నేనే ఉంటాననేది కాదు గదా! ఇది మేమొచ్చింది కూడా అసలు మేమేదో మోనోపోలి మేమది కాదు. అసలు మాకసలు అయ్యొద్దు. ఇక్కడెయ్యో 2, 3 చాట్ల కరెక్షన్ అవ్వాలి. మన చావేదో మనం చద్దాం అని వచ్చిందే గానీ, ఇక్కడ ప్రాబ్లమ్ అంతా వీడు నాకు పోటీ అనుకోవటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్ తప్పితే, అసలు మేము ఏ రోజు ఇది పోటీ, గీటీలు అసలు ఏమి లేదు సార్. పోటీ లేదు సార్. ఇది ఎవరి వ్యాపారం ఆళ్ళదే, ఎవరి గోల ఆళ్ళదే. నువ్వు అనుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ వస్తుంది గానీ, మేము ఇప్పటికి కూడా రేపైనా సరే ఆ పెద్ద మనుషులతో మేము కలవాలి, వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. ఇయన్నీ జరిగితేనే ఒక రకంగా సినిమాలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి సార్. అంతేగాని ఇంకా ఇక్కడ కొత్తోళ్ళొచ్చారు, వీళ్ళని తీసేయాలి, తొలగించేయాలి అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఏ బిజినెస్‌లో అయినా సరే నేను ఒక రెస్టారెంట్ పెట్టానండి. ఒక 3 నెలలు ఆహ్, సాగలా. ఇంకో నెలలు ట్రై చేస్తా. సాగలా. ఏడో నెలలో, ఎనిమిదో నెలలో ఎత్తేస్తా. అంతేగాని నేను జీవితకాలం నేనెక్కడో సంపాదించి రిక్షా తొక్కి మళ్ళీ దానికి ఫీడింగ్ చేయను గదా నేను. అలాగే మీరు థర్డ్ పార్టీ బిజినెస్ లెస్సీగా చేసినప్పుడు థియేటర్ ఓనర్స్ సఫర్ అవుతున్న కాదు. నీకు అవ్వట్లేదా? నీకు పనవ్వట్లేదు. మాకు పనవుతుంది. మాకు బానే ఉంది అనుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం రెంటల్‌కి. మీకు అది కాదు, మాకు అవ్వట్లేదు అనుకుంటే వదిలేసేయండి దాన్ని. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనేది నాకు లాభసాటిగా లేకపోతే నేను వదిలేస్తా గదా! ఓనర్‌లు ఉన్నారనుకోండి. ఆళ్ళు 25, 30 ఏళ్ల నుంచి థియేటర్‌ని ఆళ్ళు ఎంతో ప్రేమించి చేసుకుంది. వాళ్ళు లాస్ అన్నారనుకోండి. కరెక్టే గదా మరి. పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్యాషనేట్‌గా చేశారు. ఆళ్ళకి బెనిఫిట్ అవ్వాలిగా. ఇప్పుడేం ఓనర్ అనేవాళ్ళు ఎవరికన్నా బెనిఫిట్ అవుతుందండి థియేటర్ ఓనర్ అనేవాళ్ళకి? మధ్యలో మీరు ఎంటర్ అయ్యి లెస్సీ అని జెప్పి మాకు వర్కౌట్ అవ్వట్లే, ఇది తప్పు కాదా?